మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నమ్మలందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ధ్యానం కొరకై దేవుడు ఏర్పాటు చేసిన కృపా వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య అంశము ఆలస్యంలోని రహస్యం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింప వలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందని మనం గమనించినట్లయితే ఆ ఉన్నతమైన శ్రేష్టమైన దేవుని రాజ్యం చేరుకోవటానికి ప్రతి వారికి కూడా అవకాశం ఇవ్వటానికి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆలస్యం వెనకాల చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి. దేవుడు మన జీవితంలో మనం చేసిన ప్రార్థన కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, అయినా అది మన మేలు కొరకే దాచి ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో ఆలస్యం చేశాడు దేవుడు. ఏ విధంగా? తనకి సంతానాన్ని ఇస్తానని దాదాపు 25 సంవత్సరాలు అబ్రహాము ఆగవలసి వచ్చింది. అయితే శ్రేష్టమైనటువంటి వ్యక్తిని, గొప్ప విధేయుడైనటువంటి ఇస్సాకును తనకు కుమారుడిగా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనది ఇస్తాడు మనకి. మరొక ఉదాహరణ చూసినట్టే అన్న కుమారుడు సమూయేలు కూడా అంతే. ఆమె గొడ్రాలై చాలా బాధపడ్డది, కానీ దేవుడు తన ప్రార్థన ఆలకించి సమూయేలును తనకు కుమారుడిగా ఇచ్చాడు. ప్రియులారా, ఆ రీతిగా ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు, ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, మరి ఒక న్యాయాధిపతిగా కూడా ఉన్నట్లు మనం చూస్తాం. మరి కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడని మన ప్రార్థన, మనం భయపడొద్దు. ఉన్నతమైనది ఏదో నీకు దాచి ఉంచాడు. ఆ ఉన్నతమైన దాని కొరకు మనం ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక సందర్భాన్ని కొత్త నిబంధనలో చూద్దాం. మరియా మార్తలు మరి యోహాను 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వారి తమ్ముడైనటువంటి లాజరు జబ్బు చేసినప్పుడు యేసుప్రభువు వారికి సమాచారం పంపిస్తారు. నా తమ్ముడు జబ్బును పడి ఉన్నాడు, మీరు వచ్చి స్వస్థపరచండి అని చెప్పినప్పుడు ప్రభువారు 4 రోజుల వరకు రాడు. ఈలోపు మరి చనిపోతాడు, లాజరు చనిపోతాడు, ఆయన సమాధిలో పెడతాడు. 4వ రోజున ప్రభువారు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చినప్పుడు అయ్యా మొట్టమొదట మీరు వచ్చినట్టయితే నా తమ్ముడు బతికుండేవాడు అని అంటే, అమ్మ పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడని ప్రభువారు వారితో చెప్తాడు. వాళ్ళు పునరుద్ధానం గురించి ఆలోచించారు. అంటే ప్రభువారు 2వ రాకడ గురించి వారు చెప్తున్నాడేమో అనుకున్నారు, కానీ వారితో చెప్తున్నాడు, ఇప్పుడైనా ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు మరి చనిపోయిన తిరిగి బ్రతుకుతాడని ప్రభువారు చెప్పారు. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువారు లాజరు బయటికి రమ్మనగానే బయటకు వచ్చాడు. చూడండి, ఒక గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఆలస్యంగా వచ్చాడు ప్రభువారు, కానీ గొప్ప కార్యం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంతమంది రక్షణ పొందటానికి ఆలస్యం అవుతుందేమో, ప్రార్థించేద్దాం. దేవుని ఉద్దేశం ఏంటో మనం ప్రార్థన చేసేవారు ఇంకా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారేమో, దాని వెనకాల ఎందుకు ఆలస్యం దాగి ఉందో ప్రార్థించేద్దాం. దేవుడు ఖచ్చితంగా అనేక మందిని రక్షించి ఆయన రాజ్యం చేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఆలస్యంలోని రహస్యాన్ని చూసాం. అవునయ్యా, ఉన్నతమైనది శ్రేష్టమైనది మా కొరకు దాచి ఉంచే దేవుడు నాయన, మీకు వందనాలు. మా ప్రియుల బిడ్డలందరూ కూడా ఆ రీతిగా బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేరుమనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.